ఆ తిరుపతి ఎస్పీ గారికి, అలాగే మా సిఐ రామకృష్ణ గారి సార్ గారికి, వారి టీం మొత్తానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకురా అంటే గత రాత్రి 31 డిసెంబర్న ఎప్పుడు విపరీతమైనటువంటి హారన్లు రచ్చగా బైకుల యొక్క శబ్దాలతో దిమ్మెత్తిపోయేది. అలాగా ఉన్నటువంటి తిరుపతి డిసెంబర్ 31న ఒక్కసారిగా మామూలు రోజులాగానే ఉండడం చాలా ఆనందం వేసింది. ఎందుకురా అంటే ఎస్పీ గారు 3-4 రోజుల కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డా కానీ, త్రిబుల్స్ ర్యాష్ డ్రైవ్ కనపడినా కానీ స్పాట్లో అరెస్ట్ చేసి జైలు పంపించి ఫైన్ వేస్తామని ప్రజల్లోకి ఈ సందేశాన్ని తీసుకెళ్లిన విధానంతో ఒక్కసారిగా ప్రజల్లో భయం పుట్టిందా, లేకపోతే వాళ్ళకి జీవితం మీద ఆశ కలిగిందా? ఈ విధంగా తాగి రోడ్ల మీద పోతే పడిపోతామని భయంతో అన్నా వాళ్ళు ఆగిపోయి ఉండాలా, లేదంటే ఎస్పీ గారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ కన్నా ఆగిపోయి ఉండాలా? దాంతోపాటు రాత్రంతా కూడా అన్ని కూడళ్లలో పోలీసు వారు గస్తీ కాస్తూ